అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, మామూలుగా చావు గురించి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చేసేసి కొంతమంది చావుకు భయపడతారు, కొంతమంది చావుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చావు బతుకుల మధ్యన పోరాడుతూ సతమతం అవుతుంటారు, లైక్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి డెత్ అనేది ఫైనల్ అనేది అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. దీంట్లో భాగంగా నేను మామూలుగా కొన్ని వీడియోస్ చూస్తూ వెళ్తున్నప్పుడు ఇంటర్నెట్ లో బ్యారియన్ జాన్సన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, బ్యారియన్ జాన్సన్స్ అని చెప్పేసి. ఆ పర్సన్ సంవత్సరానికి $2 million అమౌంట్ ఖర్చు పెడుతున్నాడు. అది ఇండియా ప్రకారం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చేస్తుంది లెక్క ప్రకారం. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఆన్ అండ్ యావరేజ్ గా ఆయన స్పెండ్ చేసే అమౌంట్ అది. సో ఇక్కడ ఆయన యాంటీ ఏజింగ్ సప్లిమెంట్లు అని చెప్పేసి, అంటే చావకూడదు అని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ డైట్, ఒక పర్ఫెక్ట్ కెమికల్స్, దానికి సంబంధించిన మొత్తం సెటప్. ఈవెన్ దో ఆయన ఎట్లా అంటే బయటికి వెళ్తే కూడా ఏదైనా థ్రెట్ ఉంటుందేమో అని చెప్పేసి ఇంట్లోనే ఉండి మొత్తం చూసుకుంటుంటాడు, ఎవరైనా మీట్ అవ్వాలి అంటే కూడా. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ ఉన్నారు. చనిపోకూడదని చెప్పేసి వాళ్ళ ఏజ్ని కాపాడుకుంటూ వర్కౌట్ చేయడానికి పెట్టుకున్నారు. సో వీళ్ళు చావుకు భయపడుతున్నారా, లేదంటే చావు ఎట్టదిరిగి ఎండ్ ఆఫ్ ది డే అని యాక్సెప్ట్ చేసేసి దాన్ని లేట్ చేయాలని చూస్తున్నారా, ఏంటి ఇంతకీ ఈ ప్రాసెస్ లో చావుని యాక్సెప్ట్ చేయడం ఎలా అనేది కూడా మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. నిజం బ్రో. ఇప్పుడు చూడు, చాలా మంది ఎలా ఉంటారంటే చావు అంటేనే పుట్టుకతోనే మనతో పాటు వెంట పెట్టుకుని వస్తున్నాం. చావు అనేది పుట్టుక ఉందంటే చావు ఉందా అని అర్థం. అది ఏదైనా కానీ మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, వృక్షాలు కావచ్చు, పుట్టిన ప్రతి ఒక్కటి గిట్టక మానదు. అంటే ప్రతి ఒక్కరికి చావు అనేది తథ్యం. బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే యంగ్ గా ఉన్నప్పుడు యంగ్ గానే ఉండాలి, అంటే ఏజ్ అయ్యే కొద్దీ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఫుల్ పొటెన్షియల్ ఆ టైం బాడీ యొక్క ఫుల్ పొటెన్షియల్ అలాగే ఉంటారు. నువ్వు దీన్ని ఎక్కడో వేరే కంట్రీలో వాళ్ళకి చెప్తున్నావు. మనము మాట్లాడుకోవాలనుకుంటే మనకు సినీ ఫీల్డ్లో శోభన్ బాబు గారు, నువ్వు ఆయన్ని చూసినట్టయితే నీకు ఐడియా ఉంటే ఆయన కొంత ఏజ్ వరకే బయట ప్రపంచంలో కనిపించాడు. తర్వాత ఇంట్లో నుండి బయటకు కూడా రాలేను తెలుసా. ఎందుకంటే నా రూపము బయట వాళ్ళకి తెలియకూడదు, శోభన్ బాబు ముసలోడై చనిపోయినాడని తెలియకూడదని రాలేను బయటకు. యంగ్ గా ఉన్నప్పుడు అప్పట్లో ఆయన మన్మధుడు అనేవారు. యాక్చువల్లీ ఇది ఒకటి ఉంది సార్, ఆయన సినిమాల్లో ఇది ఫాదర్ క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే లేదు, నన్ను జనాల్ని ఇట్లానే గుర్తు పెట్టుకోవాలా శోభన్ బాబు అంటే అన్నారు. బాబు అంటే బయటికి రాలేదనమాట. అది మాట్లాడుతుంటే ఒకసారి విన్న ఇంటర్వ్యూలో, మనం అతడు మూవీ చూసినట్టయితే నాజర్ క్యారెక్టర్ ఉంటుంది ఒకటి. రైట్ ఆ క్యారెక్టర్ శోభన్ బాబు దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ ఆయన రిజెక్ట్ చేస్తూ ఇది చెప్పాడు ఆయన, నేను యంగ్ గానే కనిపించాలి, శోభన్ బాబు ముసలిడై చనిపోయినాడు అని ఎవరికి తెలియకూడదని. అదేమో తెలుసా, నిజంగా ఆయన లోపల మానసికంగా పెట్టుకున్నాడు. యాక్షన్ అంటే ఆయన ఇంట్లో ఉండే కాలు జారి చనిపోయాడు. అంటే మనిషికి ఇలాంటి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా బాడీ నాకు సహకరించట్లేదు, లోపల ఒక ఆలోచన ఉన్నప్పుడు బయట కూడా ప్రవర్తన అలాగే ఉంటది. అంటే వాళ్ళు చావుని యాక్సెప్ట్ చేయట్లేదు. సమ్ ఏజ్ వచ్చిన తర్వాత అది ఎవరికైనా తప్పదు. అది యాక్సెప్ట్ చేస్తేనే మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, మనిషి ఎలా అంటే ప్రశాంతంగా జీవిస్తాడు. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగే ఉండాలి, ఏజ్ అనేది పోకూడదు ఉన్నప్పుడు చావుని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం, యవ్వనంగా ఉండాలి, చావును కూడా చీట్ చేసే టైప్ ఒకటి ఉంది సార్. యాక్చువల్లీ ఇది క్రయోజెనిక్ ఛాంబర్స్ అని చెప్పేసి కొంతమంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ శవాలను అదేమంటారు కాపాడేటట్లు స్టేబుల్ గా మెయింటైన్ చేసేటట్లు పెట్టినారు, చావుని చీట్ చేయొచ్చు అన్నట్టు. అది ఎక్కడి వరకు పాసిబుల్ తెలియదు కానీ లెక్క ప్రకారము ఎండ్ ఆఫ్ ది డే మీరు అన్నట్టు ఆ టైప్ లో కోరికలు ఉన్నాయి, మనుషుల కోరికలు. నేను ఏం చెప్తున్నా అంటే, ఇది మనకి ఇప్పటిది కాదు ప్రవీణ్. ప్రాణం తీసుకున్న ప్రతి ఒక్కటి ప్రాణం పోవాల్సిందే, సృష్టి ధర్మం అది. దానికి సృష్టి విరుద్ధంగా ఇప్పటి వరకు ఎవరు పోయిన వాళ్ళు లేరు. ఎందుకంటే మనము ఇతిహాస పురాణాల్లో తీసుకున్న శ్రీరాముడు మానవ జన్మనే, శ్రీకృష్ణుడు మానవ జన్మనే, వీళ్ళు కూడా దేహం చాలించిన వాళ్ళే కదా. మరి అలాంటి గొప్ప వ్యక్తులే పోయినప్పుడు మానవులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసిన రోజు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు గౌతమ్ బుద్ధుడు ఎక్కడికి వెళ్ళినా గౌతమ్ బుద్ధుని సింబల్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఆయన ఒక దేశానికి రాసైన అలాంటి వ్యక్తి. ఆయన పుట్టినప్పుడే చెప్తారు, ఈ వ్యక్తి అయితే మహారాజా అవుతాడు, లేకపోతే భిక్షగాడు అవుతారని చెప్తారు. ఆయన చూసినప్పుడు ఇంకా వాళ్ళ నాన్న కూడా చూడండి, ఈయనకు అలా అవ్వకూడదని దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ ఒక యంగ్ ఏజ్ 25 years అప్పుడు బయటకు వస్తాడు. ఆయన ఒక రోజు బయటకు వచ్చినప్పుడు ఆయనకి ఎదురుగా ఒక శవం వస్తుంది. అప్పటి వరకు తెలియదు మనిషికి పుట్టినవాడు చనిపోతాడని, ఆయనకు కూడా తెలియదు చావు అనేది ఒకటి ఉంటుందని. తర్వాత ఒక ముసలాం ఎదురుకు వస్తుంది, ఈమెమి ఇలాగుందంటే
చెబుతాడు ఆయన. రథసారి ఆమె ఇంకా ఏజ్ ప్రతి ఒక్కరు ముసలాళ్ళు అవ్వాల్సిందే మహారాజ్ అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి నిద్ర పట్టదు. అంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని ఆయన అదే ఫీల్డ్ లో ఉంటాడు. అప్పటికప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి రాత్రికి రాత్రి వెళ్ళి దీనికి అసలు ఏమో కనుక్కుందామని తపస్సు చేస్తాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఆయన కనుక్కుందే ఉంటే పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోక తప్పదని ఆ జ్ఞానం తెలుస్తుంది ఆయన. కాబట్టి చావు నుంచి తప్పించుకోవాల్సిన వ్యక్తి ఎవడు ఉన్నాడు. మనం అలాగే చూస్తే మీకు విష్ణుకి గరుడ వాహనం అనేది ఉంటుంది. అవును సార్, విష్ణుమూర్తి ఒకసారి శివుని కలవడానికి వెళ్తే ఆ ఎంట్రన్స్ లోనే గరుడని నువ్వు ఇక్కడే ఉండి నేను లోపలికి వెళ్ళి వస్తానని చెబుతాడు విష్ణువు. ఆ కైలాసాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయన ముందు ఒక పక్షి కనిపిస్తుంది. పక్షిని యమధర్మరాజు దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. ఈయనకి డౌట్ వస్తుంది, యమధర్మరాజు ఏంటి పక్షిని ఇలా చూస్తున్నాడు అంటే ఆయన ద్వారా ఈ పక్షికి ఏదో ప్రాణగండం ఉందని దేవుడు బయటకు వచ్చేలోపు ఈ పక్షిని తీసుకెళ్లి సప్త సముద్ర అవతల పెట్టేసి వస్తాడు, అడవిలో పెట్టేసి వస్తాడు ఒక బండ పైన. అప్పుడు ఆయన నవ్వును చూసి గరుడ అడుగుతాడు, ఎందుకు మీరు నవ్వుతున్నారంటే ఈ పక్షికి పాము ద్వారా చావుంది, ఈ కైలాసంలో ఈ పక్షిని తినే పాము ఎక్కడుందని నేను అనుకుంటూ ఉన్నాను. చూడు ఇదే సమయంలో నువ్వు వచ్చి దానికి ఏదో ఆపద ఉందని వెళ్ళి సప్త సముద్రం అవతల పెట్టేసి వచ్చావు, అది పాముకు బలి అయింది అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, చావు వచ్చినప్పుడు 100% వస్తుంది. అది ఎటువైపు వస్తుందో ఏ దారిలో వస్తుందనే తెలియదు. మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో అప్పుడు మనిషి దేన్నైనా సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఇప్పుడున్న జనరేషన్ ఎలాగుందంటే చిన్న కష్టం రాకూడదు, వాళ్ళని చూసుకున్న పేరెంట్స్ బాగుండాలి, వీళ్ళ పేరు పైన ఆస్తుపాస్తులు అన్ని పెట్టేసేయాలి, వీళ్ళకు చావు ఉండకూడదు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న రోజులు ఏమవుతుందంటే మనిషి ఒకసారి వీళ్ళ దగ్గరికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఆ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మానసికంగా మనిషిలో ఏంది మన డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతారు. డిసప్పాయింట్లో మూడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియకోకుండా ఈ ఆల్కహాల్కు అడిక్ట్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కటి సాక్షిబద్ధంగా ఉండాలి. మనం ఉన్న రోజులు ఆనందంగా ఉన్నామో లేదనేది చూసుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరు చనిపోవాల్సిందే. ఆ చనిపోయే రోజును గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఇలాంటి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మానసికంగా ఇదైపోతాడు. ప్రతి ఒక్కరికి జబ్బులు కూడా ఎందుకు వస్తాయంటే వచ్చిన జబ్బులు కూడా ఎందుకు తగ్గట్లేదంటే యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే ఈ దేహంతో ఉంటామో ఈ దేహానికి ఖచ్చితంగా రోగాలు అంటూ వస్తాయి. మనము ఇంకా పురాణాల్లో ఈ మామూలు బ్యాక్ మనం ఇతిహాస పురాణాల్లో చూసుకుంటే కూడా సాయిబాబా ఉంటాడు. సాయిబాబా చూడండి, సాయిబాబా దగ్గర ఒక ఆమె ఉంటుంది, ధీరాబాయి ఆమె పేరు ఏదో ఉంది. ఆమె కొడుకు క్యాన్సర్ ఉంటుంది. ఆమె వచ్చి అడుగుతుంది, అన్న అంటుంటుంది ఆమె, నా కొడుకు ఇట్లా క్యాన్సర్ ఉంది, అది బాగా చేయలేదా అంటే ఎవరన్నా యాక్సెప్ట్ చేసుకుంటే నీ కొడుకు చావుపోతుంది అంటే అప్పుడు చూడండి అది సాయిబాబా యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఆ క్యాన్సర్ ని ఈయన తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే చావు అనేది మనకి చాలా మంది భయపడతారు, కానీ చావు అనేది ముక్తి మనకు. అంటే ఈ జన్మ నుండి ఇంకో జన్మ వెళ్ళడానికి ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు, ప్రమోషన్ రావాలంటే ఆ సర్వీస్ ఇవన్నీ చూస్తేనే కదా బెటర్ జాబ్కి వెళ్తాడు, అంటే ప్రమోషన్కి వెళ్తాడు. అంటే అప్పుడు ఆనందపడాలా దుఃఖపడాలా? ఆనందపడతాం. ఇది కూడా అలాగే చావుని ఎప్పుడైనా ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇక్కడికి ఈ జన్మలో దీనికి ముక్తి అన్నమాట. చావు పట్ల ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి మనుషులు ఎప్పుడైనా. మనము ఇంత దీని గురించి మాట్లాడుకుంటున్నాము. భగవద్గీతలో చావు గురించి ఒకటి ఉంటుంది, జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు, అనివార్యమనే విషయం గురించి శోకింప తగదు. అంటే చూడండి ఎంత సింపుల్ గా అయిపోయింది అది. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి. ఆ శ్లోకం వింటే ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాలంటే దానికి మనం భగవద్గీత ప్రతి ఒక్కరికి ఎందుకు వినాలని చెప్తున్నాం అంటే ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలకు కూరుకున్న వాళ్ళకి ఆ యొక్క భగవద్గీత అనేది మనిషికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అది లైఫ్ టైం రీసెర్చ్ కూడా యాక్చువల్ చెప్పాలంటే ద వే ఆఫ్ లైఫ్ అనేది అక్కడనే సెట్ చేసినది. మీరు అన్నమాట అయితే నిజం సార్. అది ప్రతి ఒక్క సమస్యకు భగవద్గీతలో పరిష్కారం అనేది దొరుకుతుంది డైలీ వింటూ ఉంది. చూడండి మరి ఇంత పెద్ద చావుకు జస్ట్ 2 లైన్లో మనకు ఆన్సర్ దొరికింది కదా. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, చావు మీద మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి అండ్ చావుని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చావు నుంచి తప్పించుకోవడానికి చీటింగ్ చేసిన చాలా మార్గాలు ఉన్నప్పటికీ అది ఎండ్ ఆఫ్ ది డే చావు అనేది ఎండ్ కార్డ్ అనేది క్లియర్ గా చెప్తున్నారు సార్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.